గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. ఈరోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ మెహందీ అనమాట. సో అది నా అక్కడి రాయ్పూర్కి అయితే వచ్చాము మేము. సో खटके लिए अंदर वो खटके के अंदर साफा ओए वो भंगड़ा ताश सजा तो नाचे दूल्हे तो पापा खटके लिए अंदर वो खटके के अंदर ढोल बाजा ओए वो भंगड़ा ताश सजा आप नाचेंगे हमारे दूल्हे राजा खटके लिए अंदर वो खटके के अंदर इमली ओए वो भंगड़ा ताश सजा तो नाचे मिल के सारे फैमिली సో ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో. పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య, అక్క అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క బావగారు హోపీ అండ్ వాళ్ళ అబ్బాయి అండ్ పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క అన్నయ్య తీసుకుంటున్నారు ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి, మా మరిది గారు, అన్నయ్య అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య అండ్ చెల్లి తీసుకుంటున్న ఫొటోస్. అండ్ ఇక్కడ వచ్చేసి ధీరజ్ జాయిన్ అయ్యారు, అన్నయ్య వాళ్ళ అబ్బాయి. చెప్పాను కదా వదిన అన్నయ్య అని చెప్పి, యానా ధీరజ్ అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య, పెద్దమ్మ అండ్ ఇంకో పెద్దమ్మ అండ్ అత్త అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి విక్కీ అండ్ అన్నయ్య అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడంతా ఫ్యామిలీ ఫోటో అనమాట. మేము ట్రైన్‌లో ఉన్నాము ఆ టైంలో. మా ట్రైన్ చాలా డిలే అయిపోయింది. వాళ్ళందరికన్నా ముందు మేము రావాలి. బట్ వాళ్ళందరూ ఫస్ట్ వచ్చారు. తర్వాత మేము ఒక 3, 4 అవర్స్‌కి వచ్చాము. సో మెహందీ రోజు బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్స్ చూద్దాం ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి మిల్క్ అనమాట. చాలా వేడివేడిగా ఉంది, చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయి అనేది. అండ్ పక్కన వచ్చేసి కార్న్‌ఫ్లేక్స్ అండ్ బోర్న్‌విటా అండ్ చాకోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సమ్ స్వీట్ సాస్ తెలీదు. అండ్ మ్యాగీ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. క్యారెట్, ఆనియన్స్, క్యూకంబర్ అవన్నీ ఉన్నాయి. అండ్ సమ్ ఫ్రూట్స్ కూడా ఉన్నట్టున్నాయి, పపాయ లాంటివి. అండ్ పక్కన వచ్చేసి జ్యూసెస్ అవన్నీ ఉన్నాయి. ఆ రో అయితే అలా అయిపోయింది. అండ్ ఈ రో అయితే మనకి ఇక్కడ స్వీట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టారు. జిలేబీ అండ్ సమ్ స్వీట్స్. ఈ వీడియో అయితే నేను తీయలేదు, మేము బ్రేక్ఫాస్ట్ టైంలో ట్రైన్లో ఉన్నామన్నమాట. సో ఆ రోజు మాకు డిలే అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అండ్ సాంబార్, చట్నీ. బట్ టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. సో పకోడీ ఇవన్నీ అండ్ సాస్, చట్నీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రోటీ అండ్ పూరీలోకి కర్రీస్ అనమాట. సో ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అవన్నీ. అండ్ ఇంకా చెల్లి, విక్కీ అందరూ, ఇంకా అక్క, అన్నయ్య అందరూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియో అయితే మా మరిది గారు అయితే తీసి పంపించారనమాట. సో ఇంకా ఇలా ఇందులో యాడ్ చేసేసాను వీడియో అనేది. సో మేము రూమ్కి వెళ్ళగానే మాకు అక్కడ హ్యాంపర్ అయితే ఉందన్నమాట. ప్రతి రూమ్లో ఒక్కొక్క హ్యాంపర్ అయితే పెట్టారు. అందులో జ్యూస్, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి, చాక్లెట్స్ అవన్నీ. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. లంచ్ టైంకి వెళ్ళాము కాబట్టి లంచ్ అయితే చేస్తున్నాము. సో అందుకే బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే తీయలేదు నేను. సో లంచ్లో వచ్చేసి మొత్తం అంతా వెజ్ అనమాట. ఇక్కడంతా వెజ్ సలాడ్ అవన్నీ, పికిల్స్ కానీ కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ట్రై చేసినవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని ట్రై చేయలేదు. అన్నీ ఉండడంతో ఏది తినాలో అర్థం కాదు కదా, అందుకే కొన్ని కొన్ని తిన్నాము అనమాట. సో ఇదంతా ఫుడ్ తినే ప్లేస్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే సర్వ్ చేయించుకుంటున్నారు. నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. అక్కడ స్వీట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ పునుకులు లాంటివి అనమాట. సో అవి చట్నీస్ అన్నీ స్టార్టింగ్లో పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, ఐ మీన్ అన్నయ్య వాళ్ళ మదర్ అనమాట. అన్నయ్య పెళ్ళికే వెళ్ళాం మేము. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి, మా మరిది గారు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని కర్రీస్ అనమాట. అసలు ఇన్ని చూసి ఏం తింటాం చెప్పండి, అందుకే ఎంతవరకు తినాలో అంతే తిందాం అనమాట. బట్ తినేవన్నీ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అదంతా. అండ్ లోపల అంతా ప్లేస్ కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట అదంతా. సో ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళు అయితే తింటున్నారు. టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. అండ్ మెహందీగా సో అందరూ డ్రెస్ కూడా అయితే గ్రీన్ అయితే వేసుకున్నాం అనమాట. ఇక్కడైతే నవ్వుతున్నారు ఇద్దరు, చెల్లి అండ్ మనీల్ కూడా. అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు అనమాట, విక్కీ. సో మా హస్బెండ్ కూడా బాగుంది అని చెప్పి అంటున్నారు. సో ఇంక లంచ్ అయిపోగానే కుల్ఫీ తినడానికి అయితే వెళ్ళాం అనమాట. సో కుల్ఫీ అయిపోగానే ఇంకా నేను చెల్లి మెహందీ పెట్టించుకున్నాము. నాకు మెహందీ ఇష్టం ఉండదు, ఆ స్మెల్ నాకు పడదు అనమాట. అందుకే సింపుల్గా పెట్టించుకున్నాను 2 హ్యాండ్స్కి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అండ్ అత్త, పెద్దనాన్న అండ్ పెద్దమ్మ అనమాట. సో మా మావయ్య వెనకాల అయితే కూర్చున్నారు, వీడియో తీయలేకపోయాను. సో అక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ డ్రెస్ మా మావయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క అనమాట. అక్క కూడా కోన్ పెట్టించుకుని లంచ్ అయిపోగానే ఇంకా అక్క అయితే కోన్ పెట్టించుకుంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూమ్ అన్నయ్య. ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాము. అన్నకు కూడా మెహందీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంతా. సో డ్రై అయితే అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే ఫోటో యాడ్ చేశాను, వదిన అన్నయ్య అనమాట. సో నేను లేట్గా వెళ్ళడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను అనమాట, అందుకే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. మెహందీ అయితే పెట్టించుకుంటున్నారు అందరూ, పెద్దమ్మ, అక్క, వదిన అందరూ. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్యకి అయితే మెహందీ అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెల్లి అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ మాదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ అక్క, నేను, వదిన, సో చెల్లి అందరం కూర్చొని ఫోటో అయితే తీసుకుంటున్నాము.
మా అక్కని ఆల్రెడీ చూసే ఉంటారు అండ్ మా వదిన కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చెల్లి పెళ్ళికి. చెల్లి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో తీయలేకపోయాము అండ్ తర్వాత నేను మా హస్బెండ్ అయితే తీసుకున్నాము అండ్ తర్వాత చెల్లి అండ్ మా మరిది గారు అయితే తీసుకున్నారు. అండ్ దాని తర్వాత మొత్తం మేము 4 మెంబర్స్ కలిపి తీసుకున్నాం అనమాట. సో ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత లోపల మెహందీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకి అయితే వచ్చామన్నమాట. బయట చూస్తున్నారు కదా చాలా పెద్దదన్నమాట ఈ బయట ప్లేస్ అంతా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు బాయ్స్ అందరికీ కలిపి గ్రూప్. సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అన్నయ్య అండ్ వదిన వాళ్ళ అబ్బాయి ధీరజ్ అని చెప్పా కదా. సో ధీరజ్ అండ్ మా బావ గారు అండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి అండ్ మా మరిది గారు అండ్ మా హస్బెండ్ అయితే ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమీ లేవు వదిన, మంచిగా ఉంది అట్మాస్ఫియర్. ఏమో ఏం కొనాలి ఎందుకని ఓ ఈ గ్రీన్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్లు వేస్తారే. ఏమో బటన్స్ తీసేకే నువ్వు వెనకాల నుంచి సో అక్క వాళ్ళ పాప చిట్టి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి వదినాల పాప యానా అనమాట. ధీరజ్ అయితే అక్కడ ఫోటో సెక్షన్లో ఉన్నారు అబ్బాయిలతో, అక్కడ లాస్ట్లో నుంచి ఉన్నారు కదా ధీరజ్ అండ్ అన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి చిట్టి సబ్స్క్రైబ్ అంటుంది అనమాట, క్యూట్ నవ్వింది. అండ్ ఇక్కడ చెల్లి అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ పెద్దనాన్న అండ్ అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. నువ్వు డాన్స్ చేస్తా కదా తల్లి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య పెద్దమ్మ పెద్దనాన్న అక్క బావగారు అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో బాయ్స్ది ఫోటో సెషన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చెల్లి నేను వదిన అక్క అండ్ ఇంకో అక్క కూడా ఉంది అండ్ హోపీ అక్క వాళ్ళ పాప, ఇందాక వాళ్ళ బాబుని చూశారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య అయితే మాతో జాయిన్ అయ్యాడు. సో అన్నయ్యతో తీసుకోలేదు కాబట్టి ఇంకా అన్నయ్యతో కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్యతో నేను అక్క చెల్లి అయితే ఫోటో తీసుకుంటున్నాము. సో ఈ వీడియో ఎక్కడితో అయితే చేస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.